స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెనా? దీన్ని పట్టుకొని ఏలబడే వాళ్ళు ఎవరు అంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను అన్న వాక్యాన్ని పట్టుకొని వేలబడుతూ ఉంటారు. వాళ్ళు దాని మీద అమాయకులైన క్రైస్తవ స్త్రీలని ఆ వాక్యం మీద వాళ్ళు స్టాండ్ చేసి వాళ్ళ నోర్లు మూపిచేస్తారు, వాళ్ళ నోర్లు కట్టేస్తారు. వాళ్ళకు ఒక ప్రశ్న వేస్తే సమాధానం చెప్పలేదు, మరి ఎందుకో. సంఘంలో స్త్రీలు మౌనముగా ఉండాలి. మళ్ళీ పాటలు ఎందుకు పాడుతున్నారు? చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో స్త్రీలు పాటలు పాడతారు. మౌనముగా ఉండాలనేది ఎవరు? వాళ్ళే. ఇప్పుడు పాటలు పాడితే మౌనంగా ఉన్నట్ట? పాటలు పాడొచ్చు, ప్రార్థనలు కూడా చేస్తారు స్త్రీలు. మరి ప్రార్థనలు ఎందుకు చేస్తున్నారు? ప్రార్థనలు చేస్తున్నప్పుడు అది మౌనముగా ఉన్నట్టు అవుతుంది. అంటే ప్రార్థనలు చేయొచ్చు, పాటలు పాడొచ్చు. మరి మౌనముగా ఉండవలెను అన్న దానికి అర్థం ఏంటి? అర్థం ఏంటి? వాక్యం మాత్రమే చెప్పకూడదా? అంటే ప్రార్థనలో వాక్యం ఉండదా? ఒరే చర్చ్ ఆఫ్ క్రైస్టోడా, ప్రార్థనలో వాక్యం ఉండదా? పాటల్లో వాక్యం ఉండదా? వాక్యం లేకుండా ఏ పాటన్నా ఉంటుందా? వాక్యం లేకుండా ఏ ప్రార్థనన్నా ఉంటుందా? అంటే వాక్యం పాటల ద్వారా వాక్యం చెప్పొచ్చు, ప్రార్థన ద్వారా వాక్యం చెప్పొచ్చు. మరి ఇంకేంటి మాయ రోగం? మళ్ళీ మౌనంగా ఉండవలేను. మరి సంఘంలో మౌనంగా ఉండవలేను. మరి సంఘంలో పాటలేంటి? సంఘంలో ప్రార్థనలేంటి? అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వకూడదు కదా. మళ్ళీ హెబ్రోన్ ఒకటి ఉంది. హెబ్రోన్లో కూడా పురుషులు మాత్రమే ఆరాధన చేయవలెను, స్త్రీలు ఆరాధన చేయడానికి అర్హులు కాదు, యోగ్యులు కాదు. ఓకే, బాగుంది. మరి పురుషులు ఆరాధన చేసి, ఆరాధన అంటే ఏంటి తెలీదు వాళ్ళకి. వాళ్ళు అనుకునేది ఏంటంటే, ప్రభువా మేము పాపులమే, చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోయే వాళ్ళం, అది నీకు ఇష్టం లేక మా కొరకు వచ్చావు, రక్తం కార్చావు, ప్రాణం పెట్టావు, తిరిగి లేచావు, మమ్మల్ని నీతిమంతులుగా చేసావు, ఎన్నో మేలులు చేసావు, ఎన్నో ఉపకారాలు చేసావు, వాటన్నిటిని బట్టి నీకు స్తోత్రం, నీకు మహిమ, ఘనత, ప్రభావాలు. ఇది ఆరాధనట. ఇలా చేసి ఆమెన్ అంటారు. ఆమెన్ అన్నప్పుడు స్త్రీలందరూ కూడా ఆమెన్ అంటారు. ఎందుకు అంటున్నారు ఆమెన్ అని? వాళ్ళు అర్హులు కాదు కదా, వాళ్ళు ఆమెన్ అనకూడదు కదా.
అంటే దీనికి అర్హులు కాదు. అంటే స్త్రీ అంటే పురుషుల కొరకు మాత్రమే రక్తం కార్చాడా? పురుషుల కొరకు మాత్రమే ప్రాణం పెట్టాడా? పురుషుల కొరకు మాత్రమే తిరిగి లేచాడా? ఆయన మా కొరకు వచ్చాడు, మా కొరకు బతికాడు, మా కొరకు చనిపోయాడు, మా కొరకు సమాధి చేయబడి తిరిగి లేచాడు, మళ్ళీ మా కొరకే రాబోతున్నాడని స్త్రీలు చెప్పకూడదా? అలా చెప్పడం ద్వారా వీళ్ళకు వచ్చిన నష్టం ఏంటి? వీళ్ళకి జరిగే అన్యాయం ఏంటి? అంటే వీళ్ళల్లో కూడా బోధకులు తయారైతే మాకు రావాల్సిన దశమ భాగాలు ఇటు రాకుండా అటు పోతాయని భయమా? బైబిల్ అంతా చదవాలా, బైబిల్ అంతా తెలుసుకోవాలా. మరి చెప్పిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో. ఇప్పుడు దాకా చూసాం మనం. సమరయ స్త్రీ మౌనంగా ఉంటే సమరయ పట్టణం వచ్చేదా ప్రభు దగ్గరికి? మగ్దలేని మరియ మౌనంగా ఉంటే యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడు, ఆయన సజీవుడు అయ్యాడు అన్న సంగతి శిష్యులకు తెలిసేదా? ఆమె ద్వారానే తెలియాలనుకున్నాడు. అకుల్లా ప్రిస్కిల్లాలు మౌనంగా ఉండుంటే అపోల్లోకి యేసుక్రీస్తు వారే పరలోకానికి మార్గం అన్న సంగతి తెలిసేదా? సంఘాన్ని నడిపించినటువంటి సంఘ పెద్దల్లో స్త్రీలు ఉన్నారే. పౌలు గారు ఎమ్మటి ఎప్పుడు స్త్రీలు ఉండేవాళ్ళు, ఆయనకి సహకారులు అల్లే. పౌలు గారితో క్లెమెంతు గారితో వాళ్ళతోనే ఎక్కువ సహకరించేవాళ్ళు. యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు కూడా స్త్రీలు వాళ్ళ ఆస్తులను కరిగించి పరిచర్య చేశారు. స్త్రీల ద్వారా ఎంతో గొప్ప పరిచర్య జరుగుతుంది. దేవుని దృష్టిలో ఇరువురు ఒకటే, సమానం. క్రీస్తునందు ఒకటే. జీవమను కృపావరంలో వీళ్ళు కూడా వాళ్ళతో పాలివారు. పరలోకం ఇద్దరికి సమానం. మరి మౌనంగా ఎందుకు ఉండమన్నాడు? అయ్యా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఎవరిని మౌనంగా ఉండమన్నాడు? అది తెలుసుకో ముందు. ఎవరిని మౌనంగా ఉండమన్నాడు? అవలాంటి దాన్ని మౌనంగా ఉండమన్నాడు. అవమ్మ ఆదాం కొంప ముంచింది కదా, అట కొంపలు ముంచేవాళ్ళు సంఘాల్లో ఉంటారు, వాళ్ళు మౌనంగా ఉండాలన్నాడు. నిరీక్షణ లేక, విశ్వాసం లేక, ఓపిక లేక హాగర్నిచ్చి పెళ్లి చేసింది అబ్రాహాంకి. ఎవరు? ఆ శారాయ్. హాగర్నిచ్చి పెళ్లి చేసింది. ఇష్మాయేలు పుట్టాడు. ఇప్పటికీ గొడవే వాళ్ళకి మనకంటున్నా, సారీ, ఇశ్రాయేలీలకి ఇష్మాయేలీలకి ఇప్పటికీ యుద్ధాలే, సమాధానం లేదు. ఎవరి మాట విన్నందుకు, ఎవరి మాట విన్నందుకు వచ్చాడు ఇష్మాయేలు? స్త్రీ మాట. స్త్రీ ఏమనుకుంటుందంటే నేనే నెగ్గాలి అనుకుంటుంది. నేనే నెగ్గాలి, నాదే పై చేయి. ఛాన్స్ ఇస్తే నెత్తినెక్కి కూర్చోవాలని చూస్తుంది. పురుషుడిని అనగదొక్కాలని చూస్తుంది. పురుషుడి మీద పెత్తనం చేయాలని చూస్తుంది.
అధికారం చలాయించాలని చూస్తుంది. ఎంతగా తెగిస్తుందంటే దేవుణ్ణి కూడా పక్కకు నెట్టేస్తుంది. దేవుని మాటను కూడా తొక్కిపడేస్తుంది, లెక్క చేయదు. ఇట్టాటోళ్ళు ఉంటారు సంఘాల్లో. వాళ్ళు మౌనంగా ఉండాలా, మౌనంగా ఉండాలా. యెజబెల్ లాంటి వాళ్ళు ఉంటారు. పురుషుణ్ణి పూర్తిగా లోపరుచుకునే స్త్రీలు, బానిసలుగా చేసుకునే స్త్రీలు ఉంటారు. ప్రవక్తన సరిగా లేని స్త్రీలు ఉంటారు. క్యారెక్టర్ లేని స్త్రీలు ఉంటారు. వాళ్ళు మౌనంగా ఉండాలి. వాళ్ళు మాట్లాడితే డేంజర్, వాళ్ళు మాట్లాడితే ప్రమాదం, వాళ్ళు మాట్లాడితే గోరంతది కొండంత అవుతుంది. వాళ్ళు మాట్లాడితే రక్తపాతాలు జరుగుతాయి, హత్యలు జరుగుతాయి. పురుషులు నరహంతకులుగా మారిపోతారు. సంఘాలు గలిబిలైపోతాయి. పరిశుద్ధాత్ముడు ఎంతో దుఃఖపడతాడు, దేవుడు ఎంతో వేదన పడతాడు, ఆయనకు అవమానం వచ్చేస్తుంది. అందుకే ధర్మశాస్త్రంలో కూడా ఉన్నారు ఇట్లాంటి స్త్రీలు. ధర్మశాస్త్రంలో కూడా అట్లాంటి స్త్రీలకు ఆయన ఏం చెప్పాడంటే, మీరు ఎంతలో ఉండాలో అంతలో ఉండండి. ఆ మాట అంటాడు పౌలు గారు, ఇలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది. ఎక్కడ? మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, 2:12. స్త్రీ మౌనముగా ఉండవలసినదే, మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను చూసారా, పురుషుని మీద అధికారము, పురుషుని మీద అధికారం చేయాలని చూస్తుంది. కాపర్ని తొక్కేయాలని చూసే స్త్రీలు ఉన్నారు. కాపర్ని తరివేసి వాళ్ళే కాపర్లుగా మెయింటెనెన్స్ చేసుకునేటువంటి సంఘాలు బోల్డ్ ఉన్నాయి. అధికారము చేయుటకై నేను ఆమెకు సెలవియ్యను. ఊరకనే మోసపరచబడుతుంది, మోసంలో కూడా దింపుతుంది. అందుకే ఏమన్నాడు కొరింథీలో, స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను. అక్కడ అసలే కృపావరాల గురించి డిస్కషన్, గొడవ జరుగుతుంది. ఆ గొడవలో వీళ్ళు తలదూర్చారనుకోండి, గొడవ ఎక్కువైపోద్ది. అందుకే 33 ఏమన్నాడు, పరిశుద్ధుల సంఘములు అన్నిటిలో సమాధానానికే కర్త గాని అల్లరికి కర్త కాడు. పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త కాడని 33 అని 34లో మౌనంగా ఉండాలి స్త్రీలు అన్నారంటే అర్థం ఏంటి? అంటే వీళ్ళు మాట్లాడితే అల్లరిగా ఉంటుంది. జుట్లు ముడేయటంలో నెంబర్ వన్ వస్తారన్నమాట వీళ్ళు. గొడవని పెద్ద చేయటంలో స్త్రీ నెంబర్ 1. అనకువగా ఉండదు, మెలకువగా ఉండదు, విధేయతగా ఉండదు, పరిశుద్ధ స్త్రీలకు తగినట్టుగా ఉండదు, అసలు అధిక శాతం లోపడదు. ఏమి రాకపోయినా, ఏమి తెలియకపోయినా ఎగిరెగిరిపడే స్త్రీలు ఉంటారు. వాళ్ళు తెలుసుకోవాలి, దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. కనుక మీరు ఏం తెలియకుండా మీరు మాట్లాడటం వల్ల ఏం జరుగుతుంది? అల్లరి జరుగుతుంది. ఏం తెలియదు, మాకు తెలిసిలేవా ఏదో చెప్పొచ్చు అంటారు ఇల్లు పాస్టర్ గారిని. అది గోంగూరలో పురుగుని తీసేసినట్టుగా తీసేసే స్త్రీలు ఉన్నారు. కాపర్ని కొంచెం పూసుకోమంటే ఒళ్ళంతా పూసుకుంటారు ఇల్లు.
ఏదైనా ఒక చిన్నది అప్పచెప్తే చాలు, ఓరు బాబు మొత్తం నాదేని అంటారు వీళ్ళు. కనుక ఇటువంటి బలహీనమైన మనస్తత్వం కలిగినటువంటి స్త్రీలు ఉంటారు. అందుకే అన్నాడు, మిక్కిలి బలహీనమైన ఘటం ఎవరు? స్త్రీ. గనక నాయన సంఘంలో సమాధానం ఉండాలి, అల్లరి ఉండకూడదు. అసలే ఇక్కడ కృపావరాల గురించి గొడవ. వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు చూసే, గొడవ అయిపోతుంది. అందుకని వాళ్ళు మౌనంగా ఉండాలి. మరి ఎవరు బోధించాలి? చెప్పేశాడు, ఎవరు బోధించాలి? ఎవరు బోధించాలి? 11 నుంచి చదువుదాం. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయత ఉండాలి. ఎవరిలో? విధేయత అంటే ఏంది? విధేయత అంటే ఏంటి? లోబడటం. అది ఎలా ఉండాలంటున్నాడు? సంపూర్ణ విధేయత. అంటే నేల మటుకు తగ్గించుకునే స్వభావం ఉండాలి. ఎవరికి? స్త్రీలకి. పురుషుడంటే గౌరవం ఉండాలి. పురుషుడంటే మర్యాద ఉండాలి. పురుషుడంటే భయం ఉండాలి. పురుషుడంటే అధికమైన ప్రేమ ఉండాలి. భర్త అదేంటండి, అవి ఉండాలో లేదో చూడండి. తీతుకు పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి, నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము తీతు. ఏలయనగా వృద్ధులు, మితానుభావము గలవారును, మాన్యులును, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహవాసములయందు లోపము లేని వారును ఉండవలెననియు, అలాగుననే వృద్ధ స్త్రీలు మామూలు గదిళ్ళు. తర్వాత కొండెగత్తెలును. ఇక్కడ చెప్పి గందరగోళం చేసేస్తారు. కొండెగత్తెలును. కొండె కత్తెలు అన్నాడా, కొండగాళ్ళు అన్నాడా? కొండగాళ్ళు తక్కువ ఉంటారు సంఘంలో, కొండె కత్తెలు ఎక్కువ ఉంటాయి. కత్తులు ఇయ్యి, కత్తెర్లు. కొండె కత్తెలును మిగుల మద్యపానాశక్తులునై ఉన్నారు. మందు కూడా వేస్తారు ఇల్లు. మందేసే సంఘాలు లేవనుకుంటున్నావా? స్త్రీలు మందేసి చర్చికి వచ్చే సంఘాలు లేవనుకుంటున్నారా? అటు వెళ్ళండి, పాశ్చాత్య దేశాల్లో అందరూ మందేసి వస్తారు. ఉండక ఎట్టుండాలమ్మా? ప్రవక్తన యందు ఎట్టుండాలి? ప్రవక్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెననియు. ఏమై ఉండాలి? భయం ఉండాలి, భక్తి ఉండాలి. భయభక్తులు గలవారు చేతులు ఎత్తండి స్త్రీలలో. ఇంకో ప్రశ్న వేస్తా, చేయెత్తితే. ఏం భయభక్తులు లేవా? అయితే మౌనంగా ఉండండి, నోరు మూసుకొని కూర్చోండి, ఎక్కువ చేయకుండా. నేను చెప్తున్నాను ఇవి. భయభక్తులు గలవారు మౌనంగా ఉండాలా? అవసరంలా. భయభక్తులు గల వాళ్ళు ఏం మాట్లాడతారు? ఏది మాట్లాడినా ఆచితూచి
వాక్యంతోనే మాట్లాడతారు, వాక్యమే మాట్లాడతారు. ఉండవలన నీవు దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు, దేవుని వాక్యం దూషింపబడకుండానట్లు. దేవుని వాక్యం ఎప్పుడు దూషించబడిద్ది? చర్చిలో ఎలా ఉంటున్నావో బయటికి వెళ్తే అలా ఉంటావా? ఉండవు. అప్పుడు ఆయన వాక్యం దూషించబడిద్ది. ఇక్కడ ఎలా ఉంటున్నావో అక్కడ కూడా అలాగే ఉంటే మహిమపరచబడిద్ది. అలాంటి వాళ్ళు ఉన్నారా? యవన స్త్రీలు తమ భర్తలకు లోబడుచు, తమ భర్తలకు లోబడుచు. అంటే పతి ప్రియులై ఉండాలి. భర్త అంటే ఏంటి? పతి ప్రియులును. పిల్లలంటే శిశువులు, శిశుప్రియులును. అంటే భర్త ప్రియమైన వ్యక్తిగా ఉండాలి. పిల్లలు ప్రియమైన పిల్లలుగా, ప్రియమైన శిశువులుగా ఉండాలి. స్వస్థ బుద్ధి గలవారును, మంచి బుద్ధి, స్వస్థ బుద్ధి గలవారును, అమ్మో పవిత్రులును, ఇంట ఉండి పని చేసుకుని వారును. ఇంట్లో ఉండి చేసుకో పని. ఇంత చదువుకుంది ఎందుకు? నేను పెళ్లి చేసుకుని ఇంట్లో కూర్చోడానికి. అవునమ్మా. అదే యూట్యూబ్లో పెట్టడానికి రికార్డింగ్ ఉంది, లేకపోతే భయంకరమైన మాట అనాలి. ఇక్కడ ఇంత చదువుకుంది ఎందుకు? నువ్వు ఎంతైనా చదువుకో, ఎంట ఉండి పని చేసుకో. ఇంట్లో ఉండి స్త్రీలు పురుషుల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. బోల్డ్ మంది ఉన్నారు అట్టోళ్ళు. అటు చేసుకో, బైబిల్ పక్కన పెట్టుకొని పని చేసుకుని వారును మంచివారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు. అట్టోళ్ళు లేకపోతే బుద్ధి చెప్పు. బుద్ధి చెప్పు అంటే వాక్యంతో ఖండించు, గద్దించు. బుద్ధి చెప్పు. ఎవరు? చావుకుడు. మంచి ఉపదేశము చేయువారునై ఉండవలెననియు బోధించుము. ఈ లక్షణాలన్నీ కలిగి అప్పుడు మంచి ఉపదేశము చెయ్యాలి. అంటే ఈ లక్షణాలన్నీ నేర్చుకోవాలి. ముందు నేర్చుకోవాలి. ఇంట పురుషుణ్ణి అడిగి పురుషుని వద్ద నేర్చుకోవాలి. పురుషుడు వాక్యం రానోడు అనుకోండి, ఇక ఏమి నేర్చుకుంటారు? ఇంకేమి నేర్చుకుంటారు? కనుక పురుషులకి ఏం రావాలి? సంఘంలో పురుషులకి ఏం రావాలి? వాక్యం రావాలి. వాక్యం బాగా రావాలి. పురుషులు వాక్యం బాగా నేర్చుకొని నేర్పించాలి. ఎవరికి? భార్యలకి. భార్యలు కూడా భర్త దగ్గర నేర్చుకోవాలి. ఇగోలు ఉండకూడదు, నేర్చుకోవాలి. ఇదేంటండి? అన్నీ నేర్చుకోవాలి. ఇక్కడ రాయబడ్డ అన్నీ నేర్చుకోవాలి. అన్నీ నేర్చుకోవాలి. స్త్రీలు నేర్చుకోకుండా ఏం చేయకూడదు. నేర్చుకోకుండా ఎవరేం చేయలేరు. ఎవరేం చేస్తారు నేర్చుకోకుండా? మైక్ పెట్టడం నేర్చుకోవాలి, ఫోటోలు తీయటం, వీడియోలు తీయటం నేర్చుకోవాలి. ముఖం తప్ప అన్నీ పడితే అట్ట ఫోటోలు? ముఖం తప్ప అన్నీ పడ్డాయంటే అర్థం ఏంది? ఇంకా మనోడు నేర్చుకోలేదు.
మైకు గొడవ గొడవ చేస్తుంది పెడుతున్నప్పుడు. అంటే అర్థం ఏంటి? నేర్చుకోలేదు. నేర్చుకుంటే ఏ గొడవ ఉండదు. కారు నడపాలి, నేర్చుకోవాలి. బండి నడపాలి, నేర్చుకోవాలి. టీచర్ జాబ్ చేయాలి, టీచింగ్ నేర్చుకోవాలి. డాక్టర్ ఆపరేషన్ చేయాలి, నేర్చుకోవాలి. నేర్చుకోకుండా ఎవరేం చేయలేరు. ఇప్పుడు స్త్రీలు నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలి? చేయటానికి. వాక్యం నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలి? చెప్పటానికి. చెప్పే పని ఉంది కనుకనే ఏమంటున్నాడు? నేర్చుకోండి, నేర్చుకోకుండా చెప్పకండి. నేర్చుకోకుండా చెప్తే తప్పులు చెప్తారు, అన్ని తప్పులే చెప్తారు. అన్నం వండటం నేర్చుకోవాలి, కూర వండటం నేర్చుకోవాలి. ఇంగ్లీష్ రాదు, నేర్చుకో. టీ పెడతాం వచ్చేది కాదు ఫస్ట్, ఇప్పుడు సూపరు. నేర్చుకుంది. కారు నడుపుతుంది, నేర్చుకుంది. మైక్ పెడుతుంది, నేర్చుకున్నాడు. వీడియో తీస్తుంది, నేర్చుకున్నాడు. ఇప్పుడు ఆ స్త్రీలు అన్నీ చేస్తున్నారు, నేర్చుకున్నారు. వాక్యం కూడా నేర్చుకోండి. ఎందుకు నేర్చుకోండి? చెప్పటానికి. స్త్రీలు ఒక సైన్యంగా తయారు కావాలి. ప్రభు మాటను ప్రకటించే స్త్రీలు ఒక సైన్యం అవ్వాలి. సంఘంలో 2 సైన్యాలు ఉండాలా. ఒకటి స్త్రీల సైన్యం, ఇంకోటి పురుషుల సైన్యం. నాకు సౌండ్ ఏం రాలేదు, కూర్చో. ఒకటి పురుషుల సైన్యం, ఇంకోటి నించో, ఇంకోటి స్త్రీల సైన్యం. 2 సైన్యాలు ఉండాలి. బైబిల్లో కొత్త నిబంధన, పాత నిబంధన ఉన్నట్టు సంఘంలో స్త్రీ సైన్యం ఉండాలి, పురుష సైన్యం ఉండాలి. అంటే వీళ్ళు సైనికులే, వీళ్ళు సైనికులే. నమ్మకమైన సైనికులు, సామర్థ్యం కలిగిన సైనికులు. సామర్థ్యం కలిగిన సైనికుడికి, నమ్మకం కలిగిన సైనికుడికి ఈ పరిచర్య అప్పచెప్పు అన్నాడంటే పురుషులైనా సామర్థ్యం కలిగిన వాళ్ళు, నమ్మకస్తులు స్త్రీలలో ఉండరా? ఎవరు చెప్పారా బాబు నీకు? స్త్రీల్లో కూడా నమ్మకమైన వాళ్ళు ఉంటారు, సామర్థ్యం కలిగిన వాళ్ళు ఉంటారు. పురుషుల కంటే గొప్పగా బైబిల్ చెప్పేవాళ్ళు ఉంటారు స్త్రీలలో. వాళ్ళకు కూడా ఈ పరిచర్యని అప్పచెప్పు. మీరు యుద్ధం చేయాలి, వాళ్ళు యుద్ధం చేయాలి. అసలు మీరు పుట్టిందే యుద్ధం చేయడానికి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలేనని అంటే స్త్రీలు పోరాడకూడదా? తప్పుడు బోధలు వినపడుతున్న మౌనంగా ఉండాలా? ఎక్కడ మౌనంగా ఉండాలో అక్కడ మౌనంగా ఉండండి. ఎప్పటి వరకు మౌనంగా ఉండాలో అప్పటి వరకు మౌనంగా ఉండండి. ఏమి నేర్చుకోలేదా? అయితే నేర్చుకునేదాకా ఆగు. తొందర ఏంది? నేర్చుకునేదాకా ఆగు. నేర్చేసుకున్నావా? ఇక ఆక్కో. ఇక ఎవరు ఆపినా ఆగొద్దు. ఎందుకు? పని చేస్తేనే పరలోకం. ఈ పనిని క్యారెక్టర్తో చెయ్యి, మంచి సుబుద్ధితో చెయ్యి, మంచి ప్రవక్తంతో చెయ్యి, క్రీస్తు తత్వంతో, క్రీస్తు మనసు కలిగి చెయ్యి. స్త్రీ అయినా చేయాలి, పురుషుడైనా చేయాలి. మీరు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడింది ఎందుకు? ఆయన గుణాతిశయములను ప్రచురించటానికే. ఏర్పరచబడిన వంశంలో స్త్రీలు ఉన్నారు. రాజులైన యాజక సమూహంలో స్త్రీలున్నారు. దేవుని సొత్తైన ప్రజల్లో స్త్రీలున్నారు. పరిశుద్ధ జనంలో స్త్రీలున్నారు. వీళ్ళందరూ ఆయన గుణాతిశయములను ప్రచురించాలి. మీరు ఈ రొట్టెను తిని పాత్రలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఆయన మరణ పునరుద్ధానములను ప్రచురించే పనిలో ఉండండి.
ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తింటున్నోళ్ళలో స్త్రీలు లేరా? వాళ్ళు ఆయన జీవాన్ని, ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని ప్రచురించాలి. ప్రచురించకపోతే ఆయన రుణం ఎట్ట తీరిద్ది? ఆయన మహిమకు ఎట్ట కీర్తి కలిగిద్ది? సత్క్రియలు ఉండాలి. అదే మీ ధనం. అర్థమైందండి? అది కనుక ఇప్పుడు చెప్పండి, సంఘంలో స్త్రీలు మౌనముగా ఉండాలా? ఎవరు ఉండాలో వాళ్ళు ఉండాలి. అర్థమైందా? కొంపలు ముంచేవాళ్ళు ఉండాలి మౌనంగా, కొండగత్తులు ఉండాలి మౌనంగా, కుక్క బుద్ధి కలిగిన ఉండాలి మౌనంగా. స్వస్థబుద్ధి లేదుగా, మౌనంగా ఉండాలి. 90 క్యాండిడేట్లు మౌనంగా ఉండాలి. అదేంటండి? పెత్తనం చేయాలనుకుంటారు, అధికారం చేయాలనుకుంటారు, మౌనంగా ఉండాలి వాళ్ళు. అట్టాటోళ్ళకి సెలవీను. మరి వాక్యంలో ఉన్న అన్ని లక్షణాలు కలిగిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మౌనంగా ఉండొద్దు. వాళ్ళంతా ఒక సైన్యమై క్రీస్తు రాజ్య స్థాపన కోసం ప్రయాసపడాలి. ఆయన రాజ్య విస్తరణ కొరకు పాటుపడాలి. అర్థమైందండి? కానీ అట్టటోళ్ళని వంటకు పరిమితం చేస్తున్నారు. బతుకంతా వంట చేయండి, తర్వాత మంటల్లోకి వెళ్ళిపోండి అనే. పాతాళంలో యాతన ఉంటుంది, మంటలు ఉంటాయి, ఆ మంటలోకి వెళ్ళిపోమనే. కనుక చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు మారు మనసు పొందండి మీరు. అది ప్రార్థన చేసుకుంటాం. దయగలమ్మ తండ్రి, ఈ మాటలన్నీ మాలో నూరంతలకు ఫలింపు చేయండి. క్రీస్తు పేరిట ఈ మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్. లేచి నిలబడండి.